119వ కీర్తన 119వ కీర్తన 11వ వాక్యం ధ్యానం చేద్దాం. 119వ కీర్తన 11వ వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఈ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రభు ఈ వాక్యము దీవించును గాక, కృపలో ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు కీర్తనకారుడిలాగా రాస్తున్నాడు. నీవైనా నేనైనా దేవుని ఎదుటకు రావాల్సిందే. ఆమేన్. తప్పకుండా రావాలి. దేవుని ఎదుటకు రావాల్సిందే, తప్పకుండా. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు, దేవుని ఎదుట మనకు కనబడినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలు కావచ్చు, అది శరీర జీవితమైన కావచ్చు, తప్పకుండా ఎదురుపడతాం. ఈ కీర్తన రాస్తూ అంటాడు కదా, నీ ఎదుట నీ ఎదుట నీ ఎదుట అంటే ఖచ్చితంగా దేవుని ఎదుటకు వచ్చే సందర్భం ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని ఎదుటకు రావాల్సిందే. జీవము కలిగిన దేవుని ఎదుటకు వచ్చేటప్పుడు నేను పాపము చేయకుండానట్లు, నేను పాపము చేయకుండా ఉండాలి. నీ ఎదుటికి రావాలంటే నేను పాపం చేయకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎదుటికి రావాలి. ఎవరైనా సరే దేవుని ఎదుట నీ స్వరము వినపడాలి, అక్కడ నీ ముఖం కనపడాలి. దేవుని ఎదుటికి వచ్చే సందర్భం ఉంది, కంపల్సరీగా రావాల్సిందే. నీవెవరివైనా కావచ్చు, ఎట్టి పరిస్థితులు ఉన్నా, ధనవంతుడివైనా, భాగ్యవంతుడివైనా, లేదు లేనివాడువైనా, పేదవాడు, ఎవరైనా కావచ్చు, మనుష్యుడు దేవుని ఎదుటకు రావాలి. దేవుని ఎదుటికి వచ్చేటప్పటికి నీ ఎదుట నేను పాపము చేయకూడదు. ఎంత తీర్మానం! దేవుని ఎదుటికి వెళ్ళేటప్పటికి నేను పాపమే చేయకూడదు. నేను పాపము చేయకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? నిజమే, పాపము సర్వలోక పాపమే తెలియపరుస్తుంది. సకల దుర్నీతియు పాపమే. పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపము నుండి నీవైనా నేనైనా తప్పకుండా విడుదల కలగాలి. మనల్ని పాపులుగా ఉన్నప్పుడు మనం రక్షించుటకు ప్రభు యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు. హల్లెలూయా. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభు వారు లోకంలోనికి వచ్చారు. మన పాప శాపము నుండి విడిపించడానికి, మన పాపము నుండి సరిచేయటానికి. ఒకసారి ప్రభు యేసుక్రీస్తు ఎదుటికి వచ్చిన తర్వాత, యేసును అంగీకరించిన తర్వాత, ఇక పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు. అధికారం లేని కృపాకాలంలో మనం ఉన్నాం. అప్పటి కాలంలో దేవుని ఎదుటికి వెళ్ళాలి. అప్పుడు యేసు ప్రభు వారు రాలేదు, యేసుక్రీస్తు వారు లేరు. ఈ సత్య సువార్త అయితే ఉండినా వాళ్ళకి పరిపూర్ణ విడుదల కలగలేదు, పరిపూర్ణత రాలేదు. కనుక ఆయన అంటాడు కదా, నీ ఎదుట పాపము చేయకుండానట్లు. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు పాపం చేయకూడదు. పాపం వల్ల వచ్చే జీతం ఉంది, పాపం వల్ల కలిగే నష్టం ఉంది. అసలు సకల దుర్నీతియు పాపమే. ఈ పాపము ఏం చేస్తుంది? పరలోకానికి దూరంగా చేస్తుంది. పరిశుద్ధుల సహవాసం నుండి వేరు చేస్తుంది, పరిశుద్ధత నుండి వేరు చేస్తుంది, దేవుని ఎదుకు రాకుండా అడ్డగిస్తుంది. ఇది గమనించి నేను అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని ఎదుటికి వస్తున్నాం, పాపము చేయకుండానట్లు. చూడండి, నా హృదయములో
ఏముండాలంటే ఎక్కడ ఉండాలంట? హృదయము తెరవబడునుగా, కడగబడునుగాక. ఈ హృదయాన్ని ప్రభు అంటారు కదా, ఈ రాతి హృదయాన్ని తీసేస్తారు, మాంసపు హృదయాన్ని పెడతారు. ఆ హృదయం అనే పలక మీద నా వాక్యం నుంచుతాను. ఈ హృదయం అనే పలక మీద వాక్యము వ్రాయబడునుగాక. ఈ హృదయము సరిచేయగలిగిన వాడు, సరిదిద్దువాడు. హృదయము సరిచేయబడితే, హృదయంలో ఉన్న హృదయాన్ని కనుక భద్రం చేయగలిగితే, హృదయంలోనికి ఏ విధమైనది, ఎందుకు హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. దాన్ని ఎవడు పరిశీలన చేయలేడు, దాన్ని ఎవరు కనుగొనలేరు, దాన్ని ప్రత్యేకించి భద్రం చేయలేరు. భద్రం చేయగలిగిన వాడు అక్కడే. కనుక దావీదు అంటున్నాడు, నీ ఎదుటకు రావాలి అంటే నేను దేవుని ఎదుట కనపడాలి, నా దేవునితో ఆరాధించాలి, నా దేవుని స్తుతించాలి, నా తండ్రి అయిన దేవుని చిత్తము నా పట్ల నెరవేర్చబడాలి. దేవా, నీ చిత్తము నెరవేర్చు నాకు నేర్పించు. నీ చిత్తం ఏదో నేను కనుగొనలేకపోతున్నా. నా ఎడల నీ చిత్తం ఏమై ఉంది, నా పట్ల ఏమైంది, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా కలిగిన సమస్త పట్ల నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. వాటి చొప్పునే నేను నడవాలి, వాటి చొప్పునే నేను వెళ్ళాలి. కనుక నీ ఎదుటకు రావాలి అంటే నేను పాపం చేయకూడదు. పాపము అనేది నన్ను బంధిస్తుంది, పాపము అనేది నన్ను వెనక్కు తీస్తుంది, పాపం అనేది సత్యంలోనికి వెళ్లకుండా అడ్డగిస్తుంది, సజీవుడైన దేవుని సహవాసం చేయకుండా అడ్డగిస్తుంది, నా దేవుని జీవితాన్ని పాడు చేస్తూ, ప్రార్థన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. మరలా నేను లోకంలోకి వెళ్ళిపోతున్నా, మరలా పాపంలో పట్టబడిపోతున్నా, మరలా వ్యసనాల్లో పట్టబడిపోతున్నా. ఒకవేళ బలులు అర్పించినప్పటికీ, ఒకవేళ దేవుని సముఖంలో కనబడినప్పటికీ, మరలా నీ ఎదుటకు రావాలి అంటే నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో, హల్లెలూయా, నా హృదయములో ఏమన్నానంట? నీ వాక్యము ఉంచుకొనుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలకు ఈ హృదయము భద్రము చేయబడాలి. ఈ హృదయం గనక వాక్యాన్ని గ్రహించలేదా, వాక్యమును గైకొనలేదా, నీ పూర్ణ హృదయం అక్కడ మార్చబడలేదా, హృదయంలో ఉన్నదాన్ని ఎవరు పరిశీలన చేయలేరు. హృదయం మోసం చేస్తూ ఉంటది, మాయ చేస్తూ ఉంటది. హృదయమును దేవునికి ఇచ్చి దేవుని కనపరచాలి. నా కుమారుడు నీ హృదయాన్ని నాకివ్వు అని వాక్యం మాట్లాడుతుంది. నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావు. కనుక దావీదు, నా హృదయములో నీ వాక్యమే ఉండాలి. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు వెలుగై ఉన్న వాక్యము, దీపమై ఉన్న వాక్యము, నన్ను సరిచేస్తున్న వాక్యము, నన్ను సరిదిద్దుతున్న వాక్యము. నేను నీ వాక్యము నా హృదయంలో ఉండాలి, నా హృదయంలోనే ఉండాలి. నేను పాపంలోకి వెళ్ళిపోతున్నా. ఎంతమంది ఈ భయాన్ని కలిగి ఉన్నాం? ఎంతమంది మన ప్రార్థన విశ్వాసం ఈ భయాన్ని కలిగి బ్రతుకుతున్నాం? రక్షింపబడిన నాట నుండి నేడు ఎలా ఉన్నావు? ఒకవేళ ప్రభు ఈ రాత్రి నిన్ను పిలిస్తే, ఒకవేళ ఈ రాత్రి ప్రభుని దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటే, ఈ రాత్రి వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా నిజమే, నా హృదయం నన్ను మోసం చేస్తుంది, అయ్యా నేను నీ ఎదురుకు రాకపోవడానికి నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న పాప శరీర కోరికలే, నాలో ఉన్న పాపమైన కార్యాలే, నాలో ఉన్న పాప క్రియలే నాలో ఉన్నాయి. కనుక నేను నీ దగ్గరకు రాలేకపోతున్నా. ఎంతో మంది చూడండి, అయ్యా ఈ అలవాటు మానేస్తే వద్దాం అనుకుంటున్నాం, ఇది మానేస్తే తప్పకుండా మేము కూడా ఇక వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎంతకాలం 40-50 అయిపోతున్నాయి, 60-70 వచ్చేస్తాను. కనుక దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎందుకంట? నా ప్రభు కనులు లోకం అంతటా తిరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన కనులకు మరుగ ఏమి, ఆయన కనులకు మరుగ ఏమి ఒకవేళ రహస్యం ఉందా? తేటగా కనపడదు. చీకట్లో ఉందా? వెలుగులో కనపడుతుంది. నువ్వు మెల్లగా మాట్లాడుతున్నావా? దేవునికి పెద్ద శబ్దం వినపడుతుంది. ఏది ఏమైనా దేవుని కనులు లోకమంతా సంచారం చేస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు? యథార్థవంతులను బలపరచడానికి.
నీవు యథార్థ హృదయం కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీవు యథార్థవంతునిగా బ్రతకడానికి నా దేవుని కన్నులు నిన్ను బలపరుస్తున్నాయి. దేవుని కన్నులు లోకంలో సంచరిస్తున్నాయి కనుక నీ ఎదుట నేను పాపం చేయకూడదు. నువ్వు చూస్తున్నావు, నేను పాపానికి పరిగెత్తకూడదు, పాప ప్రీతి కొరకు పరిగెత్తకూడదు. నా ప్రభువైన యేసు రక్తములో కడగబడుదుము గాక. ప్రతి పాపము నుండి కడగబడాలి, ప్రతి వ్యసనము నుండి కడగబడాలి. మనం ఇంకా పాపులమై ఉండగా మన ప్రభు మన కొరకు చనిపోయారు కనుక, చనిపోయిన వాడు చనిపోయినట్టుగా సజీవునిగా తిరిగి లేచిన పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈ పాపమైన దాన్ని, శాపమైన దాన్ని, నేను ఈ పాపంలోనే ఉన్నాను, ఈ వ్యసనంలోనే ఉన్నాను, ఈ బంధకాల్లోనే ఉన్నాను, ప్రభువా నీ ఎదుటే చేస్తున్నా, నువ్వు చూస్తున్నావు, నీ ఎదురు చేస్తున్నా, నీవు చూస్తున్నావు, నీ ఎదురు అలాగే బ్రతుకుతున్నా, పాప కోపంలోనే ఉన్నా, పాప శాపంలోనే ఉన్నా, పాపముతోనే జీవిస్తున్నా. కారణం నా హృదయం అంతా పాపముతో మిళితమైపోయింది, హృదయంలో ఉన్న పాపములు ఉన్నాయి, వాటితో మిళితమైపోయింది. కనుక ఈయన అంటాడు కదా, నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటున్నాను. హల్లెలూయా, ఉంచుకుంటున్నాను. ఆమె వాక్యం ఎక్కడుందంట? హృదయములో. ఈ హృదయం కడగబడాలి. హృదయము శుద్ధి గలవారు వారు దేవుణ్ణి చూస్తారు. హృదయము కడగబడిన వారుమై ఉండాలి, మన హృదయాలు సరి చేయబడిన వారుమై ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు కదా, మీ హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును ప్రతిష్ఠిత చేయండి. మీ హృదయాలు ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతిష్ఠితగా మార్చండి. అంతే, అక్కడ ప్రభువును ప్రతిష్ఠితగా చేసింది ఆ హృదయాల మీద. ఏ తలంపులు, పాప తలంపులు పని చేయకుండా అనుదినము దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి, స్తోత్రాలు చెబుతూ ఉండండి. మీ తలంపులకు ప్రభువైన దేవుడు కంచెగా మారునుగాక. దేవుని కంచె మన తలంపులకు ఆలోచనలు కలగాలంటే నిత్యము కృతజ్ఞతా స్తోత్రాలు చెబుతాను ఉండాలి, ప్రార్థనలో కీర్తనే ఉండాలి. ఈ హృదయంలో ఉన్న పాపము, ఈ హృదయంలో ఉన్న శాపము దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎదుటకు రాకుండా అన్నాడు కదా, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుంటున్నాను. హల్లెలూయా, వాక్యమును ఉంచుకుంటున్నాడు. వాక్యము దీపమై వెలుగుతూ ఉంది. బైబిల్ చెబుతుందిగా, నీ దేహమునకు కన్నే దీపం. ఈ దీపం మారిపోతే దేహం అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్ది. నీ దేహం అంతా చీకటి అయిపోద్ది. చీకటి అయిపోయిందిగా, చీకట్లో ఇంకేం చేయలేవు. పగలు చేసినట్టు, వెలుతురులో చేసినట్లు చీకట్లో చేయలేవు. చీకటి సాతానుది కదా, చీకటి సాతాను సమూహం ఉంది కదా, చీకటి వాడికి ఇచ్చిన సమయము కదా. ఇక వాడు చేయవలసింది ఏం చేయడు, దీపం మారిపోస్తాడు. దీపం మారిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. చీకట్లో ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం? చీకట్లో ఉన్నాం, వెలుగును చూసి చీకట్లో ఉండలేము. వెలుతురులో చేసినట్టు చీకట్లో నడవలేము. చీకటి క్రియల్లో ఉండవు, చీకటి కార్యాల్లో, చీకటి పనులు ఉండిపోతాం. కనుక దేవుని యొద్దకు వచ్చి వెలుగైన దేవుని దగ్గర వెలుగైన కార్యాలు చూడలేక మనం ఏం చేస్తాడు? సాతాను సులువుగా చేసే పని, ఇక నీ దీపాన్ని ఆర్పేస్తాడు. కనుక దావీదు అంటాడు, నా దీపమును వెలిగించువాడు ఆయనే, నా చీకటిని వెలుగుగా మారుస్తాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ నా ప్రభు నన్ను ఎక్కిస్తాడు. నా ప్రియ సహోదరులారా, దీపము వెలిగించుకోవాలి. నా దీపం వెలిగించబడాలి. నా దీపం వెలిగించబడాలి అంటే ఈయన అంటాడు కదా, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. ఎంతమంది మన హృదయాల్లో వాక్యము, జీవింపజేసే వాక్యం, బ్రతికించే వాక్యం, బలపరిచే వాక్యం, సరిచేసే వాక్యం, సరిదిద్దే వాక్యం. ఈ వాక్యమును, ఈ దీపం వెలిగించుకున్నామా? ఎప్పుడు ఆరిపేసాడు? సాతాను చేసే పని దీపం ఆరిపేస్తాడు, దీపం ఆరిపేసేస్తాడు. వాడి పన్నెండు దీపాలు, నీ ఆధ్యాత్మిక దీపమును, ప్రార్థన విశ్వాసాన్ని, విశ్వాసం ఉన్నావా? నీ విశ్వాసాన్ని చల్లారుస్తాడు. పరిశుద్ధ క్రియలతో వెళుతున్నావా? నీ క్రియలు పాడు చేస్తాడు. నేను చేసే పని ఏంటి? ఒక తలములో
అబ్రహాము ఉన్నంత కాలం బావులు బాగానే ఉన్నాయి, బావులు బాగున్నాయి. అబ్రహాంకి ఎవరు ఎదురు చెప్పల. అబ్రహాం ప్రార్థన, అబ్రహాం విధానం, ఆ ప్రక్క వాళ్ళు ఎవరేం అడ్డగించరు. అబ్రహాం చనిపోయిన తర్వాత అబ్రహాం ప్రార్థన ఎలా ఉండదో, అబ్రహాం ఎలా నడుస్తాడో, అబ్రహాం ఎలా జీవించాడో ఆ పక్కన వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం అభ్యంతరం పెట్టల. అబ్రహాం ఎప్పుడైతే చనిపోతాడో వెంటనే అతని బావులన్నిటి మన్ను పోసి ఫిలిస్తీయులు, గమనించండి, బ్రతికి ఉన్న ఆయన పెద్ద అయినంత కాలం ఇబ్బంది లేదు. పెద్ద అయినంత కాలం జాగ్రత్త, నీవైనా నేనైనా నీ ఇంటిలో నువ్వు ప్రార్థన ధూపం ఉన్నంత కాలం ఆ ఇంటికి ఇబ్బంది లేదు, ఆ తమ్ముడికి ఇబ్బంది లేదు, పిల్లలకి ఇబ్బంది లేదు, భర్తకి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఆ సమయం ఉంటది, ఎంతో కొంత కొన్ని వత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత మనం చనిపోతాం. వాడి దృష్టిలో చచ్చిపోడు, మనం ముసలోళ్ళం అయిపోతాం. వాడు ముసలోడు ఏమి అవ్వడు, వాడు పడుచువాడిలాగానే ఉంటాడు. వాడు ఎప్పుడు వాడు పని ఏంటంటే భక్తిని పాడు చేసి, విశ్వాసాన్ని పాడు చేసి, పరలోక సిద్ధపాటు లేకుండా వాడు అడ్డగిస్తాడు. అది వాడి పని. సరే రకల్ని, సరే చేయని 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 చేయని. అబ్రహాము సరే, అబ్రహాము సమర్పణ, అబ్రహాము ప్రార్థన, అబ్రహాము విశ్వాసం, అబ్రహాము కార్యాలు, అబ్రహాము ఉన్న కృప, అబ్రహాము పట్ల దేవుని కటాక్షము, వీటన్నిటిని బట్టి చుట్టూ ఉన్న వారు ఎవరేమీ చేయలేకపోతున్నారు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఏ బావులైతే తవ్వాడో ఆ బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఏం చేశారు? మన్ను పోసేసి పూర్తి చేశారు. మన్ను పోసి పూర్తి చేస్తే, అదే మన పిల్లలైతే కనుక, మా అమ్మాయి ప్రార్థన చేసింది కానీ మాకు అలవాటు లేదండి. ఎక్కడ విన్నారు ఈ మాట? మా అమ్మాయినండి ప్రార్థన, నాకేమీ లేనే లేదు. మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది. మా అమ్మగారు పాస్టర్ గారే, మా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు. కానీ మేము ఇక అదేం చేయట్లేదండి. తండ్రుల కాలంలో ఉన్న బావులు ఫిలిస్తీయులు ఏం చేస్తారు? పూర్తి చేస్తారు. ఎవరిమైనా మన దీపాలు ఆరుగుతాడు, వాడు దీపటీలు ఆరుగుతాడు. ఎప్పుడైతే ఇస్సాకు కాలం వచ్చిందో, అబ్రహాము కాలంలో పూడ్చివేసిన ఆ బావులు చూడండి, బైబిల్ చెప్తుంది. ఒకసారి చూడండి, ఆదికాండం అధ్యాయం తీద్దాం. ఆదికాండం అధ్యాయం తీద్దాం. 26వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 14, 15 చదువుతున్నాను. అతనికి గొర్రెలు, ఆస్తి, గొడ్డయు, దాసుల సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి. 15వ వాక్యం చదువుతున్నాను. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిస్తీయులు మన్ను పోసారండి. ఏం చేశారు? పూర్తి చేశారు. ఎప్పుడైతే అబ్రహాం కాలం అయిపోయిందో ఆ బావులన్నీ మన్ను పోసి పూర్తి చేశారు. ఆ బావులన్నిటిని పూర్తి చేశారు. మనమైతే ఇక నాయన ఎంత 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 హాయిగా ఉండదు. నీ దేవుని ఎదుటకు రావటానికి, ఆమేన్, నీ దేవుని ఎదుట కనపడటానికి, నేను పాపము చేయకుండానట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుంటున్నాను. ఎంతమంది దాచుకుంటున్నారో, ఎంతమంది వాక్యాన్ని కాచుకుంటున్నారో, ఎంతమంది వాక్యమును భద్రం చేసుకుంటున్నారో, వాక్యము మనము సరిచేయడానికి ఇష్టపడుతున్నామో, దాచుకుంటున్నామో, ఈ వాక్యము తొలగిపోకుండా, తప్పిపోకుండా, ఈ వాక్యము వెలుగులో నుండి పక్కకు వెళ్లకుండా, ఈ జీవవాక్యము వెలుగులో నీవు నేను నడుచినట్లు అనుదినము దినదినము ఈ వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటా ఉంటావు. హృదయంలో ఉందో లేదో నీవే పరిశీలించుకోవాలి ఒకసారిగా. వెంటనే మన్ను పోసి పూర్తి చేశారు. ఇస్సాకు కాలం వచ్చేప్పటికీ చూడండి 17-18వ వాక్యంలో, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి, అయ్యో మన్ను పోసి పూర్తి చేశారు. ఇస్సాకు కాలం వచ్చేప్పటికి ఏం చేసిన, మళ్ళీ ఆ బావులను తవ్వించాడు. నిజమే కదా, మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లా ఉందో.
దేవుని ఎదుట మనం ఎలా ఉన్నామో, నీ ఎదుట నేను పాపం చేయకూడదు, ఒకటే తీర్మానం. నీ ఎదుటకు వచ్చాను, ఇక పాపం అనేది ప్రభువైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. పాపమునకు అధికారం లేదు, పాపమునకు దాసులమేమి కాదు, పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు. వాడి అధికార పత్రాన్ని యేసుక్రీస్తు వారు చెప్పివేశారు. వాడి బలమంతా విరక్కొట్టబడింది. ఇక ఆయన ఎదుటికి వచ్చినప్పుడు మనం చేయవలసింది పాపము చేయకుండా హృదయములో వాక్యము చేత భద్రంగా ఉండాలి. మన హృదయాలు భద్రం చేయబడాలి. హల్లెలూయా. వాక్యము హృదయంలో ఏలుబడి చేస్తా ఉండాలి. ఈ వాక్యము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. ఈ వాక్యం మనలో ఉద్యమపరుస్తూ ఉండాలి. వాక్యము కొరకు ఎప్పుడైతే ఉందో అప్పుడు నీ తండ్రుల కాలంలో ఫిలిష్తీయులు చేశారా, ఇస్సాకు కాలం వచ్చేప్పటికి వాటన్నిటిని మరలా తవ్వటం ప్రారంభించారు. తవ్వుతూ ఉంటే ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి అబ్రహాము చనిపోయాడు కదా అని చెప్పి పూడ్చివేస్తే ఇస్సాకు మరలా వాటిని తవ్వటం ప్రారంభించాడు. నువ్వు తవ్వుతా ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చి పూడ్చేస్తున్నారు, అడ్డగిస్తున్నారు, మాది అంటున్నారు, జగడమాడుతున్నారు. ఆ బావులు తవ్వి పేర్లు పెడుతున్నాడు, అడ్డగిస్తున్నారు. తవ్వే పని తవ్వుతా ఉంటే అడ్డగించేవాడు అడ్డగిస్తుంటే, పూడ్చేవాడు పూడుస్తుంటే మనకైతే కనుక ఎంత కోపం వచ్చేస్తుంది. ఏం మాట్లాడిస్తాడు, విడిచిపెట్టాడు, మరొక చోట తవ్వుతున్నాడు, తవ్వటం మాత్రం ఆపట్లేదు. ఆమె చెప్పట్లా. తవ్వటం మాత్రం, తవ్వే పని మాత్రం ఆపట్లేదు. మనం దేవుని ఎదుట ఉన్నామా లేదా? ఈ రాత్రి దేవుని ఎదుట ఉంటే మన హృదయాల్లో వాక్యమే నిలిచి ఉండును గాక. వాక్యమైన ప్రభువు మనతో నిలిచి ఉండాలి. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమైన వాక్యం మనలో పనిచేయాలి. ఈ వాక్యం నీలో లేదా? జాగ్రత్త. ఈ వాక్యం నిన్ను సరి చేస్తున్న వాక్యం నీ దగ్గర లేదా? నిన్ను రగిలిస్తూ రక్షించి నడిపిస్తున్న వాక్యం నీతో పనిచేయట్లేదా? ఈ విశ్వాస వాక్యం నీ దగ్గర లేదా? ఏ వాక్యమైతే నీలో ఉండి ఆ ఎముక సమస్త శరీరాన్ని కీలుగులు మూలుగులు సమస్తమును విభజించి సమస్తము సాధకం చేయగలిగిన వాక్యమును మనం ఎప్పుడైతే కోరుకుంటామో, హృదయంలో ఉంచుకుంటామో, ఇక పాపమునకు అధికారం లేదు. పాపం ప్రభుత్వం చేస్తుందంటే వాక్యం లేదు అక్కడ, అంతే. వాక్యమునకు విధేయత లేదు అక్కడ, వాక్యానికి లోబడే విధానం లేదు. వాక్యమే పని చేస్తుందా? మన్ను పోసేవాళ్ళు పోస్తున్నా, నువ్వు తవ్వే పని తవ్వుతానే ఉన్నా. అడ్డగిస్తుంటే విడిచిపెట్టి వెళ్ళిపోతా. కానీ తవ్వటం మాత్రం ఆగదండి, పక్కకి వెళ్ళినా తవ్వాలి. ఆ ప్రాంతంలో మరలా తవ్వుతున్నాడు. వీళ్ళకి ఆఖరికి ఏమన్నా తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అమ్మో మేమేం చేయలేమే కదా. ఇస్సాకు దగ్గరకు వచ్చి నిబంధన చేసుకున్నాను. ఇస్సాకు ఎదుటికి వచ్చారు, మేము నిన్నేం చేయలేమయ్యా, నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నీ దేవుడు నీతో ఉన్నాడు. చెప్పాలి, నీ దేవుడు మీతోనే ఉన్నాడు. మీతో ఉన్నవాడు సజీవుడు. ఆ ప్రభువు మిమ్మల్ని నడిపించున్నాడు, మనం నడిపిస్తున్నాడు. ఆమె నడిపించే దేవుని దగ్గర మన హృదయాలు చెరపబడకూడదు. మన హృదయాలు దోష ఆరోపణ చేసినట్టు ఉండకూడదు. హృదయములు పాపముతో మిళితమయ్యేటట్టు ఉండకూడదు. హృదయ శుద్ధిలోనికి రావాలి. హృదయము కడగబడునుగాక, హృదయాలు సరిచేయబడును గాక. ఎందుకంటే ఆ కీర్తనాకారుడు అంటున్నాడు చూడండి, 119వ కీర్తన 11వ వాక్యంలో, నీ వాక్యమును ఉంచుకొనుచున్నాను. హల్లెలూయా. నీ వాక్యమును ఏం చేశాడంట? భద్రం. ఆమె చెప్పండి. వాక్యాన్ని ఏం చేసుకుంటున్నాడు? భద్రం చేసుకుంటున్నాడు. హృదయంలో ఉండవలసింది వాక్యం. బైబిల్ చెప్తుంది, హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు. ఈ హృదయంలో వాక్యము ఉంచుకోవాలి, భద్రం చేయబడాలి. విని విడిచిపెడుతున్నావా? వినితో మట్టుకు విందురు, గ్రహించు. చూస్తానికి చూస్తారు,
హృదయం ఉంది, మనసు ఉంది, కానీ గ్రహింపరు వాటి విషయం ఏం చేయలేక. మరి ఏం చేస్తారు? విన్నాం, చూసాం, వెళ్ళిపోయింది. ఎంతకాలం ఈ వాక్యము నీలో ఫలించున్నట్లు, ఈ వాక్యము నీలో ఎవరైతే అంగీకరిస్తారో, ఈ వాక్యమును ఎవరైతే వింటారో, వాక్యమును గ్రహించి, వాక్యమును అంగీకరించి వాటి చొప్పున చేయువాడు 30 వాక్యం వినాలి, వాక్యం అంగీకరించాలి, ఈ వాక్యాన్ని నువ్వు కైగొనాలి, ఈ వాక్యానుసారంగా నడక ప్రారంభం అవ్వాలి. అప్పుడు 30 60 100కి 100 ఫలిస్తాం. ఆమేన్ చెప్పండి. ఈ విత్తనాలు కనుక త్రోవ పక్కన పడినయా, గుండ్ల పొదల్లో పడినయా, రాతి నేలలో పడినయా, ఇక్కడ రాతి నేలలో పడిపోయినాయా, గుండ్ల పొదల్లో పడిపోయినాయా, గుండ్ల పొదల్లో పడినాయి, గుండ్లు ఏం చేస్తాయి? అణిచివేస్తా ఉంటాయి. గుండ్లు అణిచివేస్తా ఉంటాయి. ఐకిక విచారములు ఇట్లా ఒకటికొకటి ఈ జీవన సంబంధం ఉన్నాగా ఐకిక విచారం, ఈ జీవ సంబంధమైన వాటిలో ఎట్లా ఏం చేయాలి, ఎలాగా ఈ లోక సంబంధమైన వాటిలో చెక్కబడిపోయి, ఈ లోకంలో కలిగిన వాటిలో పట్టబడిపోయి, ఈ లోక భూ సంబంధమైన ఆలోచనతో ఉండిపోయి, ఈ శరీర సంబంధమైన వాటిలో మనం చేస్తూ, వాటిలో ఈ ముళ్ళు ఈ ముళ్ళు ఏం చేస్తాయి? ముళ్ళు ఆ వాక్యాన్ని, ఆ చెట్టుని అణిచివేస్తూ ఉంటాయి. ఇక పైకి లేచే పని ఉండదు. ఇక లెగుద్దాం అనుకుంటే ఒక అప్పు కట్టాలి, లేవుద్దాం అనుకుంటే ఒక పని చేయాలి, బయటకు వద్దామంటే కుదరదు. ఆ సమయం దేవునికి ఇచ్చేంత సమయం లేదు. సాతాను ఐహిక విచారాల్లో పెట్టేస్తాడు. ముండ్ల పొదల్లో పండి, ఈ ముండ్ల పొదలన్నీ బైబిల్ చెప్తుంది, మీ బీడు భూములు దున్నండి. చెప్పాలి హల్లెలూయా. బీడు భూములన్నీ దున్నండి. అందులో ముళ్ళ పొదలు ఉన్నాయో, కక్ష పొదలు ఉన్నాయో, పలు రక్కసి చెట్లు ఉన్నాయో, ఏమున్నాయి, ఏ తుప్పులు ఉన్నాయి, ఏ ముళ్ళు ఉన్నాయి, ఎంత బలమైన ముళ్ళు ఉందో. అసలు విత్తనములు మలిసే మొక్కను అణిసివేసే ఏమున్నాయో, ఏ ముళ్ళ పొదలు ఉన్నాయో, ఇక నువ్వు చేయవలసింది తెలుసా? నీ బీడు భూమిని దున్ను. నీ బీడు భూములు దున్నపడాలి. ఈ ముళ్ళన్నీ పెకలించి ఏరుతో సహా బయటికి రావాలి. ఒక్కసారిగా వచ్చేది కాదు, ఒక్కసారి కాదు. ఇదిగో సేద్యగాడు మొదలు పెడతాడు, సేద్యం చేయవాడు మొదలు పెడతాడు. ఎట్లాగో తెలుసా? ఇక ఒక దిన మొదలు పెడతాడు. ముందు ముండ్ల తొప్పులన్నీ తీసేస్తాడు పొదిగా. అది నరికేదైతే ఒక విధానం, మిషన్లే రావాల్సి వస్తే మిషన్ రోజు తీసేయాలి. ఆ ముండ్ల పొదలన్నీ తీసేసిన తర్వాత ఆ భూమి అంతా ఒకసారి మొత్తం దున్నపడాలి. దున్నిన భూమి ఆరాలి, ఆరిన భూమిని మళ్ళా దున్నాలి. అప్పుడు ఈ ముండ్ల పొదలన్నిటినీ తీసేసి అగ్ని చేత స్తోత్రం చెప్పండి. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అయితే ఇంతే. ఇక నీ ముండ్ల పొదల్లోనే ఉన్నావు, ఐహిక విచారంలోనే ఉన్నావు, భూ సంబంధమైన ఆశల్లో ఉన్నావు, భూ సంబంధమైన కోరికల్లో ఉన్నావు. ఇంకా ఏదో చెయ్యాలి. అసలు వాక్యమైన దేవుని దగ్గర చూడకుండా, వాక్యమైన దేవుని నడిపిస్తూ ఉండగా, వాక్యమైన దేవుడిని వెలిగిస్తూ ఉండగా, వెలిగించబడిన నీవు, రక్షించబడిన నీవు, సత్యం ఎరిగిన నీవు, దేవుని ఎరిగిన నీవు, అన్ని తెలుసు. మారు మనసు తెలుసు, ప్రార్థన తెలుసు, విద్యాలు తెలుసు, విశ్వాసం తెలుసు, ప్రవచనం తెలుసు, దర్శనం తెలుసు, దేవుడు మాట్లాడటం తెలుసు, ప్రార్థించడం తెలుసు, కన్నీరనం తెలుసు, ఉపవాసనం అన్ని తెలుసు. కానీ ఐక్యమైన ఈ ముళ్ళు ముళ్ళ పొదల్లోనే ఉంది. ప్రార్థన ముళ్ళే. అట్లా లేకపోతే కుదరదయ్యా. అక్క లేదు, మెట్టుకు ప్రభుని యేసు క్రీస్తును మనం ధరించుకోవాలి. ఇక నీ పైరూపం యేసుగా ధరించుకోవాలి. ముండ్ల పొదల్లో ఉన్న విత్తనాలు ఇవి. నీ బీడు భూమి నువ్వే దున్నాలి. నీ బీడు భూమి అంతా, నీ హృదయం అంతా దున్నపడాలి. హృదయంలో ఉన్న అజితేంద్రము చేదు ఏదుందో, ఏది వ్యర్థమైన ఉందో, ఏది ఏ పాపం ఉందో, ఏ పాపంతో మిళితమైపోయింది హృదయం, అక్కడంతా శుద్ధి చేయబడాలి. ఈ హృదయంలో ఉన్నదంతా తీసివేసేసుకుంటా ఉండాలి. ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు అట్లా అలిగిపోతుంటే, రాతి నేలలో పడిన విత్తనాలు ఉన్నాయంట కొన్ని విత్తనాలు. రాతి నేలలో పడిన విత్తనాలేమో మన్ను లేనందున ఏం లేదంట,
మన్ను లేదు. ఇంకేంది? ఇంకా మన్ను లేదు. మన్ను లేకపోతే మొలిసింది. వాక్యం అంగీకరించాం. వాక్యం అంగీకరించినప్పుడు ప్రభా నిజమేనయ్యా అనిపిస్తుంది. వాక్యానికి లోబడిపోయావు. నిజమే ప్రభా, నాతో నేను మాట్లాడావు, నన్ను దర్శించావు, నన్ను బలపరిచావు. నిజంగా నేను అలాగే ఉన్నానయ్యా, ఈ దినం నాతోనే మాట్లాడావు, నన్ను బలపరిచావు ప్రభా. అయ్యా నిజంగా నేను అట్లాగే తప్పిపోయానయ్యా, నిజమే నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు. ఆ వాక్యము రాతి నేలలో ఉంటది కదా, ఆ వాక్యం అంట అక్కడ వాక్యము నిమిత్తం శ్రమ, హింస ఏదైనా కలిగిందనుకో అక్కడ వేరు లేదుగా. రాతి నేల గది, వాక్యమే మొలిసింది కానీ, దేవుడు అంటే తెలిసింది కానీ, ప్రభువైన యేసుక్రీస్తు తెలిసింది కానీ, ఆ వాక్యము ఎప్పుడైతే అతనిలో ప్రారంభం, ఇక నెమ్మదిగా ఆ వాక్యం బట్టి శ్రమ ఏదో బాధ కలంగానే వెంటనే అది వేరు లేదు. రాతి నిలబడినదిగా వేరు లేదు. రాతి నేలలో ఉందిగా. ఆ రాతి బండ లాంటి మొండి హృదయం, ఆమె బండ లాంటి మొండి హృదయాలను పట్టబడాలి. ఈ రాతి స్వభావం తీసివేసి మానవ స్వభావం కలుగునట్లు, రాతి గుండె తీసి మాంసం గుండె కలుగునట్లు మార్చువాడు మహనీయుడు. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు ఆ దేవుని ఎదుటికి వచ్చి, అదిగో నా హృదయమును నీకిస్తున్నానయ్యా, నా రాతి హృదయాన్ని నీకిస్తున్నాను, ఈ ముళ్ళ తప్పులు ఉన్న ఈ హృదయాన్ని నీకిస్తున్నాను. నీ నోటితో నీ హృదయం ముందు విశ్వాసం ఉంచి, నీ నోటితో నువ్వు ఒప్పుకోగలిగితే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నువ్వు మాట్లాడగలిగితే, ఈ ముళ్ళు తుప్పలన్నీ నేనుగా పెకలించలేకపోతున్నా, నేను ఇక ఏం చేయలేకపోతున్నా, దీన్ని ఎలా నలుపుతావో, ఎలా విరుస్తావో, ఎలా మలుస్తావో, ఏం చేస్తావో, ఈ భూమి సేద్యము చేయు దేవుడు, ఈ భూమిని ఆయనకి ఇష్టమైనట్లుగా మలుచువాడు, ఈ నేలలో ఏది పండుతో అది పండించే మంచి వ్యవసాయకుడు మన పరలోకపు తండ్రి. ఆమేన్. నిన్ను సరిచేసి సరిదిద్ది, అరే ఈ పాత్ర వేసేద్దాం అనుకున్నాం, ఈ పాత్ర జారిపోయింది, కాదులే పెద్ద పాత్ర కాదులే చిన్న పాత్రకైనా చేద్దాం. ఏది ఏమైనా యజమాని చేతిలో వాడబడే ఒక పాత్ర. హల్లెలూయా. నీ హృదయంలో నువ్వు ఆ మాట చెప్పగలిగితే, ఒప్పుకోగలిగితే నీకు నీ హృదయంలో వాక్యము ఉంటుందా? వాక్యం ఉంచుకుంటున్నావా? ఈ వాక్యము ఎప్పుడైతే ఈ ముళ్ళ తొప్పలను తీసివేయబడినాయో అక్కడ ఫలింపు ప్రారంభమవుతుంది. ఈ విత్తనాల్లో వేరు లేదు కదా, కొద్దిగా శ్రమ కలిగింది. ఏంటంటే వెంటనే రాతి నెలలు పడిన విత్తనాలు కదా, వెంటనే వాడంట వేరు లేదు. అక్కడ మొలటం అయితే మొలిసింది, రాతి నేల మొలిసింది, విత్తనం మొలిసింది, వేరు లేదు. వేరు లేకపోతే ఏమవుతుంది? శ్రమ కలిగింది, బాధ కలుగుద్ది, హింస కలుగుద్ది. ప్రభువైన యేసుక్రీస్తులో మనకి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇవి కలగని మార్గమే లేదు. ఏదో శ్రమ బాధ కలిగినప్పుడు వేరు లేదు. వేరు లేచుంటే ఎండకి ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎండలో ఎన్ని రోజులు ఉంటుంది? ఎండ వచ్చింది, బాగా ఎండలు వచ్చేసింది. నేను ఎండ తగిలిన అంతేనా? పరమగీతంలో నేను ఎండ తగిలిన అన్నాను. ఎండ తగిలితే ఎట్లుంటుంది? నల్లబడిపోయిందంట. నేను నల్లని తాను. ఎండ తగిలింది, నలుపు వచ్చేసింది. శ్రమలో ఉంది, శ్రమలో శోధనలో ఉంది. శ్రమలో వెళుతున్నప్పుడు బైబిల్ చెబుతుంది అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిన మార్గము. ఆ మార్గంలో గుండా వెళ్ళటానికి నీకు తగినట్టు నాకు తగినట్టు వారి విశ్వాసమును బట్టి కలుగు శ్రమలు తప్ప వేరే భారమైనవి కాదు. ఏది ఏమైనా ఇక్కడ విత్తనాల్లో ఇక్కడ రాతి నేల కదా, వేరు లేనందున ఎండ రాగానే అది మొలిసి చచ్చిపోద్ది. ఇక దానివల్ల ఉపయోగం ఏమి? అభ్యంతరం పడద్దంట బైబిల్ చెప్తుంది. అభ్యంతరం అమ్మో ఇట్లా బాధలు ఉందిగా మానేసేద్దాంలే. ఎందుకో ప్రార్థనకి వెళ్ళి కానించే కొంచెం పరిస్థితులు బాగోట్ల, అంతకుముందు అన్నీ బాగున్నాయి. ఏ డాక్టర్ అన్న చెప్తాడా అమ్మా నీ హృదయం మంచిగా లేదు అని? కావాలంటే 15 టెస్టులు చేసి 15,000 తీసుకుంటాడు. అసలు నీ లోపల దాగి ఉన్నది ఇదని ఎవరు చెప్తారా? మనం తెలియగలడం కాబట్టి ఇల్లే నన్ను చూపిస్తున్నాను కదా మేడం. డాక్టర్లు మంచి డాక్టర్ ఉన్నారు, మీరు గమనించట్లేదు.
అని ఆడే చెప్తారు, ఇది ఇట్లా కాదమ్మా ప్రార్థన చేసుకో అని. మరి అందుకే దేవుడు వారు రక్షించడం అనుకుంటున్నాను. పెన్నమ్మ హాస్పిటల్లో పిల్లల డాక్టర్ ఉంటాడు, చిన్న పిల్లల దగ్గర, పెద్ద బైబిల్ కొట్టి తిరుగుతాడు. తగ్గట్లేదు అనుకో, ఆయన అంటాడు ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకుని దేవుని నమ్ముకుని తగ్గిపోతుంది. మన హృదయంలో ఉన్న రాతి స్వభావం తెలియదు, కానీ ఈ వాక్యం మనలో ఫలిస్తే, ఈ వాక్యమును ఎప్పుడైతే మనం అంగీకరిస్తే, ఈ వాక్యము తట్టు, కృపావాక్యము తట్టు మనం తిప్పబడినప్పుడు, నీ నోటితో నా హృదయం కఠినమైపోయింది నువ్వు గ్రహించకపోతే, లేదు గ్రహించిన వాడు అయితే నా హృదయం కఠినమైపోయిందయ్యా, రాతి హృదయం ఉంది, బండ హృదయం నాది, ఇక్కడ నీ వాక్యములకు చోటు దొరకట్లా, కనుక నా హృదయము పగలగొట్టబడాలి. ఆమేన్. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చిందంటే కనుక నీ నోటితో ఒప్పుకోనంతకాలం ఇట్టాగే ఉండిపోతావు, నీ నోటితో పలకనంతకాలం ఇలాగే ఉండిపోతావు, ఆచారం ఉండిపోతావు, వేడుకగా ఉండిపోతావు, అలాగే ఉండిపోతావు, నామకార్థ క్రైస్తవ్యం లాగా ఉండిపోతావు. నిన్ను వల్ల దేవునికి ఏమి వచ్చేదేమి లేదు. నేను చెప్పాలి, దేవునికి మహిమేమి లేదు. మనం ఇల్లు కట్టుకున్నాం, అబ్బాయి అంతే, ఇల్లు కట్టుకున్నాం, చక్కగా దేవుడు చక్కగా ఉద్యోగం ఇచ్చాడు, స్తోత్రం దానికి, అంతేగా. ఇల్లు కట్టుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతే. ఇక అంతగానే ఇంకా రెండోది ఏమి లేదు. ఎప్పుడో కృతజ్ఞత చెప్తా ఉంటాం, సంవత్సరం ఒకసారి అయ్యగారులు అందరూ పిలిచి, ఊర్లో పాస్టర్ గారు అందరిని పిలిచి, అందరికి తెల్లగొడ్లు పెట్టి, అందరికి చక్కగా జాయింట్ బిర్యానీ పెట్టి, మీరు భోంచేయండి, మీరు భోంచేయండి, మీరు భోంచేయండి, మీరు భోంచేయండి, అంతే. మా అక్కకి దీవెన వచ్చింది కదా చాలు, ఇక పరలోకం వెళ్ళినా ఎల్లపోయినా అక్కర్లేదు. నీ హృదయం ఈ పూట ప్రభు చూస్తున్నాడు. నరుల హృదయాలను పరిశీలన చేసే దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆ ప్రభు రక్తము చేత నీ హృదయంలో దోషములకు విడుదల కావాలి. నీ హృదయం విరక్కొట్టబడాలి, నీ హృదయం సరిచేయబడాలి. మొండ్ల పొదల్లో పడిన విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన కొన్ని విత్తనాలు. విత్తనం అనగా వాక్యమే. ఈ వాక్యం మట్టి పెరల కింద కుళ్ళిపోకూడదు. ఈ వాక్యం మట్టి పెరల కింద పడి కుళ్ళిపోకూడదు. మట్టి పెరల కింద పడి అట్టాకి కుళ్ళిపోకూడదు. వాక్యము వింటున్న వాక్యం నీలో నిష్ప్రయోజనంగా మారకూడదు. వింటున్న వాక్యం నేను కఠినపరిచేటట్టు ఉండకూడదు. వింటున్న వాక్యం విశ్వాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, వైరాగ్యాన్ని విడిచిపెట్టి మరలా పాపానికి పరిగెత్తేటట్టు ఉండేది కాదు. నేను ప్రకటిస్తున్న సజీవమైన వాక్యము ఈ రాత్రి క్రియ జరుగుతుంది. అలా వెళ్ళిపోవటానికి కాదు దేవుడు మాట్లాడేది. నీ హృదయ వంకరధనాన్ని, నీ హృదయ కాఠిన్యాన్ని, నీ హృదయ కఠినధనాన్ని, నీ హృదయంలో చెడును, అది ఏది అడ్డుగా ఉందో, అది ప్రపంచ దేవునికి ఎక్కడ అభ్యంతరంగా ఉందో, నీ హృదయాన్ని గనక, నీ హృదయాన్ని వనాలి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అయ్యా, నీ ఎదురుకు వస్తున్నా నేను పాపంలోనే బ్రతుకుతున్నా, నీ ఎదురుకు వస్తున్నా వ్యసనాల్లోనే బతుకుతున్నా, నీ ఎదురుకు వస్తున్నా మాదక మత్తుకు చెడుకు అలవాటు పడిపోయా, వాడుకున్నా వేడుకున్నా బ్రతుకుతున్నా, కానీ ప్రయోజనం లేదు. నీకైతే నేను మహిమగా లేను, నిందగా ఉన్నాను, నన్ను బట్టి అనేకులు అడ్డుగా ఉన్నానని నీ నోటితో ఒప్పుకుంటేనే నీకు విడుదల కలుగుతుంది. నీ నోటితో నోరు మూసుకున్నంతకాలం ఏమి చేయడు. దేవదాసయ్య బుక్స్ చదవండి, ఏమన్నా చదవాలి అంటాడంట, ప్రభువా నేను నీకు ఇది ఇస్తానయ్యా అని ఇక్కడ పెట్టుకుంటాడంట. అందరు నా వైపు చూస్తున్నారు. ఇచ్చేది ఏదైనా ఉంటే అది వెండే కానీ బంగారం కానుకో మొక్కుపడేదైనా, నేను అయ్యా నీకు ఇస్తానయ్యా, నేను నీకు ఇస్తానయ్యా అంటే దేవుడు అంటాడంట, నేను కూడా కార్యం చేస్తాను అంటాడంట. నీ స్వభావానికి వ్యతిరేకంగా ఏం మారదు. నీ స్వభావమునకు వ్యతిరేకంగా ఏది జరగదు. దేవదాస బుక్లో ఉంటుంది, నేను నీకు ఈ కార్యం చేస్తే నేను చేస్తానయ్యా, నేను మందిరానికి ఫలం చేస్తానయ్యా, ఆ దేవుడికి చేస్తానయ్యా, ఆ సంఘానికి చేస్తానయ్యా, ఫలం ఇస్తానయ్యా అని నీకు రెడీగానే ఉంది. ఆల్టర్నేటివ్ నీ దగ్గరే ఉంది, నువ్వు జేబులో ఉంచుకుని ఇది జరిగితే ఇద్దాం నువ్వు అనుకుంటున్నావుగా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఇదిగో నీవి చేస్తే నేను అది చేస్తాను, నువ్వు చేస్తేనే చేస్తాను. నీ నోట్లో ఉన్న నీ హృదయంలో విశ్వాసం ఏంటి, చేస్తే చేస్తాను. నీ దేవుడు కూడా అంతే. నీ నోటు మూసుకున్నంత కాలం, నీ హృదయాన్ని కప్పుకున్నంత కాలం కంపు కొడుతుంది తప్ప ఏముండదు.
నీ హృదయాన్ని ఎప్పుడైతే బట్ట బయలు చేస్తావో, ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటూ ప్రారంభమవుతుందో, నువ్వు విశ్వసించిన దానికి, ఒప్పుకున్న దానికి, అదుగో ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు కొట్టబడి సొగసైన స్వరూపం లేకుండా తిరిగి లేచిన పునరుద్ధాన శక్తి కలిగిన ప్రధాన యాజకుడు మన కొరకు ఉన్నాడు. నీ ఒప్పుకొనిన దానిని ముద్ర వేస్తాడు. హల్లెలూయా. నువ్వు రాతి నేలగా ఉన్నావా? మండ్ల పదంలో పడిన విత్తనాలుగా ఉన్నావా? లేదు, త్రోవ పక్కన పడిపోయిన విత్తనాలుగా ఉన్నావా? ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటో తెలుసా? విన్నప్పుడు అంటే విని వెంటనే అబ్బా ఎంత బాగుంది, ఈరోజు ఎంత దేవుడు ఎంత చక్కగా మాట్లాడి నాతో నన్ను దర్శించాడు అని సంతోషమైతే ఉంటది, ఒప్పుకుంటది, బాగుంటది, అన్ని బాగుంటాయి. వెంటనే అంట విత్తబడిన వాక్యం విత్తబడుతూ ఉండగానే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని, నేనే లేని మాటలేం చెప్పట్లా. మత్తయి సువార్త మీరు ఇంటికి వెళ్ళి 13వ అధ్యాయం చదువుకోండి, ఇంటికి వెళ్ళి ఎక్కడ కాదు. వాని హృదయములో నుండి, నీ హృదయంలో వాక్యం ఉంచుకుంటున్నావో, నీకు తెలియకుండా ఆకాశ పక్షులు వచ్చి, ఇవాళ ఆదివారం సర్వీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళేపాటి వాక్యం ఎత్తికెళ్ళిపోయింది, సైతం చాలా మందికి ఎత్తికెళ్ళిపోయింది. కానీ ఇంటికాడ చెంబులు కొట్టుకుంటున్నాయి, కలిగిన తాంబాళాలు కొట్టుకుంటున్నాయి, ఒక రకంగా తలకాయలు కూడా పగిలిపోతున్నాయి. పగలు వాక్యం విన్నాం, ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకుంటేనే సుమా ఈ జీవపు వెలుగు నీలో ఉందా? ఈ జీవము నీ నడిపిస్తుందా? ఈ జీవమైన వాక్యం నీతో పని చేస్తుందా? వెంటనే నేనేం చేస్తా తెలుసా? అదుగో ప్రభువైన యేసు క్రీస్తును చూపిస్తా ఉంటది. నా దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన దయాళుడు. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. నీ దేవుని ప్రేమ నీలో పనిచేస్తాం, నీ హృదయం మీద కొమ్మరిస్తా ఉంటాం. పరిస్థితుల మధ్యలో ఇన్ని ఆటంకాలు కలిగినాయి, ఎక్కడ తాళుకోవాలో, ఎక్కడ ఓర్చుకోవాలో, ఎక్కడ సహించాలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కడుతుంది ఈ వాక్యం. ఈ వాక్యము విన్న వెంటనే బాగుంటది, అబ్బా సంతోషంగా అంగీకరిస్తాం. అబ్బా ప్రైజ్ లార్డ్, దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శించాడు, మంచిది. ఈ హృదయం తెరవబడలేదా? ఈ హృదయం నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, ఈ హృదయానికి డోర్ తీయట్లేదు కదా, ఈ హృదయం తలుపులు తెలియట్లేదు కదా. నీ హృదయాన్ని తడతాడు ప్రభు, తట్టాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. నీ హృదయం తట్టబట్టే ఇక్కడ కూర్చున్నావు. తట్టని హృదయాలు తట్టినా గ్రహించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే తట్టారుగా, తలుపు తీశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంతా తలుపు తీసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే మన హృదయాలు తలుపు తెరవాలి. స్తోత్రం చెప్పండి. ప్రభు హృదయాలు తట్టబట్టి వచ్చాం. ఆమె ఏం చెప్పాను అర్థమైందా? ప్రభు మనం తట్టబట్టి, మన హృదయాలు తట్టబట్టి వచ్చాం. మరి మన హృదయాలు ఎలా తెరవబడతాయి? ఇప్పుడు ఆయన తలుపు ఎదుండి హృదయం తలుపును తట్టుతున్నాడు. ఎవరు ఆ స్వరం తలుపు తీస్తారో ప్రభు ఆయన లోపలికి వచ్చి భోజనం చేస్తాడు. అది వాక్యం. ప్రభు గుమ్మం ఎదుండి తలుపు తడుతూ ఉంటాడు. ఆ శబ్దాన్ని విని ఆ స్వరాన్ని తలుపు తీసిన వారి లోపలికి ఆయన వస్తాడు. ప్రభువైన దేవుడు తట్టబట్టి నశించిపోతున్న మళ్ళీ ఏమైనా కృప చూపట్టి వచ్చాం. వచ్చిన తర్వాత నీ హృదయంలో ఉన్న అజితేంద్రులు, నీ సకల దుర్నీతి ఉంది, హృదయంలో పాపం చాలా ఉంది, హృదయంలో కనపడని బోల్డ్ ఉంది. ఈ హృదయం మనదంతా పోవాలంటే నీ హృదయ తాళం నువ్వే తీయాలి. హృదయ తాళం తీస్తే వీళ్ళు అనుకుంటారు అమ్మ ఇంకే మనం పూర్తిగా అయ్యగారులు అయిపోతాం, అమ్మగారులు అయిపోతాం కాబట్టి ఇట్టా ఉంచుతాం, ఇట్టా ఉంచుతాం, పావులు పెంచుకుందాం అనిపిస్తుంది కొందరికి కదా. అట్లా కొన్ని పెంచుకుంటూ ఉంటాం. ఈ పూట మన హృదయంలో ఉన్న వాక్యమును, ఎవరి హృదయాలైతే వాక్యమును విని వెంటనే ఆ త్రోవ పక్కన పడే విత్తనాలంట వాక్యమును విని గ్రహింపై ఉండగా దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయంలో ఉన్న విత్తబడిన వాక్యాన్ని అంతటినే ఎత్తుకుపోయాడు. విత్తబడుతున్న వాక్యం, ఆ వాక్యం విత్తబడాలి. నువ్వు విన్నావు అనుకో, విన్న వాక్యం విన్నావు, ఇప్పుడు భూమిలో పడింది, కై ఉన్నావు, 2 రోజులు అయింది, ఆ వాక్యం నీలో ఫలించాలి. రాజ్యమునకు వారసుడు. చెప్పండి హల్లెలూయా. నీ దేవుని రాజ్యమునకు వారసుడిగా ఉంటావా? నీ దేవుని రాజ్యానికి సిద్ధపడేవాడిగా ఉంటావా? నిన్ను నీవే విడిచిపెట్టి
నిన్ను నీవే నీ లోపాన్ని సరి చేసుకుని, నీ అంతరంగిక జీవితాన్ని సరి చేసుకుని, నీ హృదయాన్ని సరి చేసుకుని, ఇదిగో నా కఠిన హృదయం లేదు, నాది ముళ్ళ తుప్పల్లాగున్నాను, త్రోవ పక్కన పడిన నిమిత్తం నాలో వాక్యము లేదు, నాలో వాక్యం నా హృదయం ఎత్తుకుపోయాడు, నన్ను ఎత్తుకుపోయాడు, ఇదిగో నాది రాతి స్వభావం ఫలించింది, శ్రమను తాళుకోలేకపోతున్నా, నిందను తాళుకోలేకపోతున్నా, శ్రమను ఓర్చుకోలేకపోతున్నా, మాట పడలేకపోతున్నా, అయ్యో నేను ఓర్చుకోలేని వాడుకున్నాను, అభ్యంతర పడుతున్నా. యేసును వెంబడించాలంటే, యేసును కలిగి ఉండాలంటే, యేసుతో జీవించాలంటే, యేసును కలిగి వెళ్ళాలంటే, ఆ మహిమలోనికి చేరాలంటే, ఆ రాజ్యంలో వారసుడిగా ఉండాలంటే అభ్యంతరం ఎదురైపోతుంది కనుక ఆగిపోతున్నా అన్నట్లుంటే, ఆగిపోతున్న వారమైతే రాతి నేల, హృదయం ఎత్తుకుపోతే త్రోవ పక్కన పడిన విత్తనం, మండల పదుల్లో పడిన విత్తనమా, ఐక్య విచారాలకి అవన్నీ అణిచివేస్తూ ఉంటాయి. దాన మోసం అకుండా వాక్యం అణిచివేస్తూ ఉంటాయి. వాడు నిష్ఫలుడైపోతాడు. అదే వీటన్నిటిని దాటి ఆమె మంచి నిలబడి విత్తనాలు ఏంటి తెలుసా? నూరొంతులుగా. హల్లెలూయా. వాక్యమును విని గ్రహించేవాడు 30 దంతులుగాను, 100 దంతులుగాను, 60 దంతులుగాను, 100కి ఫలిస్తాడు. కనుక దావీదు అంటాడు, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటున్నాను. చెప్పండి ఆమె. వాక్యం ఏం చేస్తాడంట? హృదయములో ఉంచుకుంటున్నాడు. ఈ హృదయంలో వాక్యం వెళ్ళిపోయింది ఏమో. భయం ఉందా నీకు? భయం ఉందా? నా హృదయంలో వాక్యం లేదు. అయ్యో ఈరోజు నా దేవుని ఎదుర్కెళ్తున్నానే, అపవిత్రమైన పెదవులలో గలవాడును. అయ్యో దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, చెరూబులు కెరూబులు ప్రధాన దూతలు ఆయనకు పైన ఉండి 2 రెక్కలతో ముఖం కప్పుకుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో గానా ప్రతిగానములు చేస్తూ ఉంటే ఆ ఆరాధన క్రమాన్ని చూశాడు. వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు మందిర గవిని గుమ్మములు కదులుతున్నాయి, ఆ మందిరం అంతా ధూమంతో నిండిపోయింది. ఈ ప్రభావ మహిమంతా చూసిన అతను అంటున్నాడు, అయ్యో నేను నశించిపోయేవాడును, నేను నశించిపోతానయ్యా, నేను నశించిపోతాను. నిత్య జీవం కొరకు సిద్ధపడలేని నీవు, వాక్యాన్ని విడిచిపెడుతున్నా నీవు, భయం లేదు నీ ఆత్మ జీవితానికి. ప్రార్థన జీవితం అంటే భయం లేదు నీకు. భయం విడిచిపెట్టావు, గర్వంగా నడుస్తున్నావు. బైబిల్ చెబుతుంది, నైలు నదిలో ఉన్న ముసలి నీ ముక్కుకి ఏమెత్తాడంట? నైలు నదికి ఉన్న ముసలి, నైలు నదిలో ఉన్న ముసలినంట ముక్కుకు తాళం వేస్తే లాగుతాడు దేవుడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ నట్టు టైట్ చేయాలో, ఏ నట్టు లూజ్ చేయాలో, బండి చెడిపోతే చెట్టుకి తీసుకెళ్తాం, అప్పటిదాకా తోలుకుంటాం. వెళ్ళిన తర్వాత బండి ఉపయోగపడద్దో అక్కడ దాకా అవసరమా? ఈ పూట అయినా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వెలుగు ఉండగానే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే, నీ దేవుడు నడిపిస్తూ ఉండగానే సరి చేసుకుని సరిదిద్దుకుని ప్రభువైన దేవుని కొరకు ఆయత్తమవుదుముగాక. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. కనుక వెంటనే నీ వాక్యము నీ ఎదుటికి వస్తున్నా, నేను పాపం చేస్తూ ఉన్నాను, పాపం చేయకూడదు, నేను పాపానికి పట్టపడకూడదు, పాప ప్రపంచంతో నేను ఉండకూడదు, నా దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండే వాక్యము దయచేయనుగాక. మా దేవుడి ప్రత్యేకపరుస్తున్నాడు. ఆమేన్. ప్రత్యేకతను నడిపించబోతున్నాడు. నడిపించు. దేవుని తట్టు తిరుగుతావో, ఇక పాపము తట్టు చూస్తావో, పాపమును నిన్ను నీవుగా ద్వేషించాలి. పాపము నుండి వేరు చేసిన తర్వాత పాపమును అసహించుకోవాలి. నిన్నేమో పాపం అసహించుకోదు, ప్రేమిస్తానమాట. ఏమైంది 2 రోజులు నిలిపోతావు కదా, ఏమైంది నీకు? నీకు నాటంగం పెడుతున్నానా అని అనుకో, గారం కలిసింది అనుకో, మా తల్లి 2 రోజులు ఉండమ్మా, సర్లే ఉంటుంది అంటలే, ఉన్నాయి ఏం చేద్దాం, ఉన్నాయి. అది పాపం అనే తెలుసు, తింటున్నప్పుడు తీపిగా ఉందని తెలుసు, అదంతా నీకు అర్థమవుతుంది, నీ మనసుకు అర్థమవుతుంది. ఈ వాక్యం విన్నాగా నీకు అర్థమవుతుంది, చక్కగా తెలుస్తుంది, నీ మనసుకి అర్థమైపోతుంది. స్క్రీన్లో చూసినట్టే ఉంది, భలే ఉంది కదా. అది ఏదో ఏ పాపం అయితే నువ్వు చూరుకుంటున్నావో, ఏ పాపం నువ్వు కోరుకుంటున్నావో, ఏ పాపాన్ని ఇష్టపడుతున్నావో, ఏ పాపం నీ హృదయంలో దాచుకుని దేవునికి చోటు ఇవ్వకుండా విగ్రహముగా మార్చుకున్నావో,
ఉన్నావో, నీ అంతరంగ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తూ ఉన్నావో, ఎన్నాళ్ళ వరకు ఇలా కొనసాగుతూ ఉంటావో, అదుగో ప్రభు ఈ రాత్రి వరకు చూస్తున్నాడు. నీ హృదయమును చూసే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ హృదయ శుద్ధి గలవాడవై ఆమేన్. ఈ రాత్రి ప్రభు దేవుని చూడు. ఈ రాత్రి ఇక పాపం చాలు ప్రభు, చాలు. బ్రతికాను, బ్రతికించావు. నీకు ఏదైనా బ్రతికితే బ్రతుకుట నీకోసం. బ్రతికితే అది క్రీస్తుగానే బ్రతికించు. కొద్దిగా మార్పుకి ఇష్టపడతావా? ఒక్కడుగు నువ్వు వేయగలిగితే ఆమేన్. ఒక్కడిగే నీ విశ్వాసం అడుగు, ఒక్కటే. ఒక్కడిగేసే సులువు అయిపోద్ది. ఆమేన్ చెప్పండి. ఎయిటినే కష్టం. ఒక్కడికి ఎయిట్ వేయాలి. ఏసి పేతురులాగా అనుమానించకూడదు. అరే భలే నడుస్తున్నాను, ఇదేంటి నీళ్ళ దిగి నేను కూడా నడుస్తున్నాను, నడుస్తా నీళ్ళ దిగి నడుస్తే నీళ్ళలో నడుస్తా. అరే నేను నీళ్ళలో దిగి నడుస్తున్నానా? వావ్, నేను సాధించా. నీళ్ళ దిగాను కదా, సాధించా. యేసులాగా నేను కూడా యేసులాగా నడుస్తున్నానా? అరే ఇదేంటి యేసు అనుకున్నా, నేను కూడా నీళ్ళ మీద అయిపోయింది. ఒక్కడిగేసి 2 అడుగే వచ్చింది. ఆడు వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు, బెదర్ వచ్చాడు. నువ్వు హీరోరా, నువ్వు హీరోయిన్వి. అసలు నీ ముఖం ఎట్లుందో తెలుసా? అసలు నువ్వు ఈ వయసులో ఎట్లున్నావు తెలుసా? నువ్వు అట్లా 2 సార్లు సైతానికి మనసులో ప్రేరేపిస్తే ఇట్లా అర్థం ఇలా తిరిగి ఇలా చూసుకుని, నిజమే నేను అసలు 16 కంటే 30లోనే బాగున్నాను నేను. ఇప్పుడు ఏంటి 40కి వచ్చిన అందం ఇంత మారిపోతుంది. అబ్బా నిజమే కదూ, ఈ అందం ఏంటి ఎంత అందంగా ఉంటున్నాను నేను. అమ్మో మా అమ్మని ఎదిలేదు, నా కొడుకు ఎంత అందకోడో అనేది. తల్లులకి పిల్లడు ఎంత పెరిగినా ఆ తల్లి నా కొడుకు ఎంతో అందగాడు కదా. ఇట్ట మనసు ఏం చేస్తాం, కొద్దిగా పెడతాడు అంతే. ఈయనకి మనం రోజు పోషిస్తాం. ఆ రొద్దొద్దన్న మేము రుద్దుతూ ఉంటాం. ఇంకా తెల్లగా రావాలి, ఇంకేముంది. ఇంకా ఈ దీపం ఆడ ఆరిపోయేసాడు, ఆడు వెళ్ళిపోయాడు అంతే. దీపం ఆరిపోయింది, దేహం అంతా. ఈ పూట ఏం చేస్తాం? ఈ వాక్యం వింటూ నీ హృదయంలో నా దేవునికి చోటిస్తావా? నీ కొరకే చనిపోయిన యేసును హృదయం మీద ప్రతిష్ఠించేస్తావా? నా ప్రభువును చూసి సాతాను దాటిపోనుగాక, సంహారకుడు తొలగిపోనుగాక, దుష్ట క్రియలు లయమైపోనుగాక, నీ హృదయము దేవుని ఆలయంగా మారునుగాక, నీ దేవుడు నిలిచి ఉండే స్థలంగా మారాలి. ఆమేన్. నీ దేవుని కొరకే ప్రతిష్ఠతగా మారాలి స్థలం ఈ హృదయం. ఈ హృదయ పరివర్తనలోనికి కనుక రాగలిగితే, ఈ హృదయ స్థుతిలోనికి నువ్వు రాగలిగితే, యేసు రక్తము మన హృదయాల మీద ప్రోక్షించగలిగిన వారమైతే, ప్రోక్షించబడిన హృదయాలతో అదిగో ప్రభుని యేసుక్రీస్తు దగ్గర తత్తరిల్లు హృదయాలు, అక్కడికి వచ్చి దేవుని దగ్గర ప్రోక్షించబడిన హృదయాలు, కడగబడుతున్న హృదయాలు, సరిచేయబడుతున్న హృదయాలతో మోకరించి, ప్రభువా నేను పాపినయ్యా, నిజముగా పాపమే చేస్తున్నాను, పాపములోనే ఉన్నాను, నీ ఎదుటికి వస్తున్నాను, ఎడుతున్నానయ్యా, ఇక నేను పాపము చేయకుండాన్నట్లు నీ వాక్యము నా లోపల ఉంచుకుంటానయ్యా, నా హృదయంలో భద్రం చేసుకుంటానయ్యా. బ్రతికితే నీ కొరకే నన్ను బ్రతికించు. నీవు బలపరిస్తే బలపరుస్తావు. నన్ను బలపరచు అని అందే నేను చేయగలను, నన్ను నేను కానీ నేనేమీ చేయలేదు, నా వలనైతే కాదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర తిరుగుతావో, నీ దేవుడి నేను కృపతో నింపును కాక ఆ దేవుడే మనం నడిపిస్తాడు. ఆమేన్. నడిపించగలిగిన దేవుని దగ్గర నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని ఇచ్చి పెడతావా? ఇదిగో ఈ హృదయం దేవునికి ఇచ్చేస్తావా? ఈ హృదయం అంత చెడుగా ఉందయ్యా, కడగలేదు, కడగపట్ల. ప్రభా నన్ను బాగుగా కడగండి, తెల్లగా కడగండి. నా హృదయంలో మళ్ళా రక్షణానందం కావాలి, నా హృదయంలో తొలిడి దినాల ప్రార్థన కావాలి, నా హృదయంలో నిజమైన మారు మనసు కావాలి, నిజమైన పశ్చాత్తాపం కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. తొలిడి దినాల దర్శనంతో నన్ను దర్శించి బలపరచు అని చెప్పి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ఆమేన్. ఇక నేను కాదు ప్రభా, నన్ను నడుపుతున్న నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తోత్రములు ఆరోపించుకుంటానని చెప్పి నీ దేవుని తట్టు నువ్వు తిరిగితే, ఆమేన్, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. ఆయన మీ తట్టు తిరగగా వెలుగు కలుగుతుంది.
సమాధానం అవుతుంది, క్షేమము కలుగుతుంది, వేదన మబ్బులు తొలగిపోతాయి, దుఃఖము నాట్యంగా మారిపోద్ది, కలవరాలన్నీ కొట్టివేయబడతాయి, సాతాను కోటలు ఈ రాత్రి కూలిపోవును గాక, దయ్య అధికారాలు అణిగిపోవును గాక, ప్రతికూలమైన పరిస్థితులు ఈ రాత్రి అనుకూలంగా మారును గాక. ఎప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగితే నీ దేవుడు నీ తట్టు తిరిగి ఈ కార్యాలన్నీ తోరపెట్టబోతున్నాడు. అట్టి కృప ప్రభు తెచ్చిన గాక. ప్రభు ఈ మాటలు దీవించి కృపలోనే ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం.